ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 17 నుండి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. సూర్యబలం విపరీతంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. దక్షిణాయ కాలం మొదలైంది కాబట్టి ఈ రాశి వారికి గ్రహబలం ఎక్కువగా అనుకూలంగా ఉండబోతున్నాయి. యొక్క మార్పు దక్షిణాయ కాలం ప్రారంభం కావడం వలన రవిబలం మంచి చేయబోతున్నాడు. కాబట్టి మీకు ఇక నుండి జీవితంలో ఎలాంటి ఆనందం వస్తుందంటే విపరీతమైన ఆనందం, ఓర్పు, సహనం కూడా వస్తుంది. అలాగే ఒక పాత వ్యక్తి పరిచయం వలన మళ్ళీ మీ దగ్గరకు రావడం, వారి స్నేహం మీకు ఆనందాన్ని ఇవ్వడం, అలాగే ఇంతకాలంగా దూరంగా ఉన్నవారు ఇప్పుడు దగ్గరవ్వడం, స్నేహం అనేది చాలా బలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇక నుండి ఏం జరుగుతుందంటే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు, వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. గురువు గారి ఆశీర్వాదంతో తప్పకుండా 100% ఫలితం దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలకైనా ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. నమ్మకంతో కాల్ చేసి ఫలితాలను పొందండి. గ్రహ సంచారం సంఖ్య ఎక్కువగా అనుకూలంగా ఉండడంతో ఈ రాశి వారికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం, పాత స్నేహితుల మళ్ళీ పరిచయం, దగ్గరికి రావడం అనేవి జరుగుతున్నాయి. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలా కాలంగా కుంభరాశి వారు సతమతంగా అవ్వడం, మానసిక ఒత్తిడి కలగడం, ఆర్థిక నష్టాలు కలగడం, అలాగే బంధువులు దూరంగా ఉండడం, మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, ఎందుకంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండడం వలన మంచి అవకాశాలని కూడా దూరం చేసుకోవడం అనేది ఇంతవరకు జరిగింది. అలాగే మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు కూడా కొంతకాలంగా వీరికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే వీరికి గ్రహ సంచారం ఇంతవరకు అనుకూలంగా లేకపోవడం అనేది జరిగింది. ఇబ్బందులు ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అని పూర్తిగా అర్థం కాకుండా ఈ రాశివారు ఎంతో సతమతమతో ఒత్తిడి అనేది ఎక్కువగా కలిగింది. కాబట్టి ఈ రాశివారు ఆర్థికంగా ఇంతవరకు ఎదగలేరు. కానీ ఇక నుండి అనుకూలత ఎక్కువగా పెరగడం వలన ఈ రాశి వారికి అదృష్టం ఏ రూపంలో, ఏ విధంగా, ఎలాంటి విషయాలలో వస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. అలాగే ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. తీసుకున్న రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. బాధ్యతలను ధైర్యంగా ఎదుర్కొంటే సమస్యలు తగ్గుతాయి. చెడు అలవాట్లను వదిలేయడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అలాగే ప్రభుత్వ రంగానికి చెందిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీకు లాభాన్ని తీసుకువస్తాయి. ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. భూమి లేదా ఆస్తి కొనుగోలు, అమ్మకాల పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఆదాయ మార్గాలు పరిమితంగానే ఉన్న భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. కుంభరాశి వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కాబట్టి ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలని తెలుసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా మీరు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి. 6వ స్థానంలో ఉన్న సూర్యబలం, 6వ స్థానంలోనే చంద్రబలం ఉండడం వలన రాశివారికి ప్రత్యేకించింది మరో గ్రహం ఏమిటంటే బుధబలం. ఈ 3 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో ఈ 2 రోజుల్లో చాలా సౌఖ్యం ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. మీరు చేపట్టిన పనులు ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏదైనా కొత్తగా ప్రారంభం చేయాలనుకుంటే ఈ 2 రోజుల్లో ప్రారంభం చేయండి. ఖచ్చితంగా అది
విజయవంతంగా పూర్తి అవుతుంది. ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడుతుంది. వ్యాపారమైన, ఉద్యోగమైన ఏ విషయంలోనైనా ప్రయత్నం చేసినట్లయితే విజయం మీదే అవడంతో పాటు ఆర్థిక లాభాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయండి. అది వివాహానికైనా, ఇప్పటి నుండో మీరు ఒకరిని ప్రేమించిన వారైతే వారికి ఇంతవరకు చెప్పలేనట్లయితే ఈ 2 రోజుల్లో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. అలాగే ఎప్పటి నుండో ముందుకు సాగని పనులు ఇప్పుడు మీరు మళ్ళీ పునఃప్రారంభం చేశారంటే ఖచ్చితంగా అది పూర్తి చేస్తారు. మనసుకు నచ్చిన వ్యక్తిని మీరు చాలా ఇష్టపడుతున్నారు. వారు ఎవరో ఈ రోజున ప్రపోజ్ చేయాలనుకునేవారు చేయవచ్చు. అలాగే రవి మార్పుతో మహార్దశ పట్టింది కాబట్టి ఈ రాశి వారికి ఏమి చేసినా సక్సెస్ అనేది అవుతుంది. మంచి శుభవార్త వింటారు. ఇక నుండి గోల్డెన్ టైం అనేది మొదలు అవుతుంది. పాత వ్యక్తి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. మీరు ఈ రోజున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది శుభవార్తగానే వస్తుంది. అలాగే మానసిక సంఘర్షణలన్నీ తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏకాంతంగా కూర్చొని ఓంకారం పఠించినట్లయితే మరింత అదృష్టం అనేది కలిసి వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆర్థిక లాభాలు రావడానికి మంచి ఆలోచన విధానాలు పెరుగుతాయి. అలాగే మంచి అవకాశాలు వస్తాయి. మీ చుట్టూ ఉన్న వారిలో శత్రుత్వం చాలా ఎక్కువగా ఇంతకాలంగా ఉంది. కానీ ఇప్పుడు మీ వ్యక్తిత్వం చూసి ఇతరులకు స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ స్నేహం మీకు ఉపయోగపడుతుందో లేదో కానీ ఇతరులకు మీ స్నేహం చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో మీ భాగస్వామి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం మీకు చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కుంభరాశి వారికి ఈ రోజు నుండి జూలై 16 నుండి కొంత సమయం అనేది శుభ సమయంగా ప్రారంభం అవుతుంది. మీ జీవితంలో చూడని అదృష్టం అనేది ఇక నుండి చూస్తారు. అలాగే ఎనలేని అదృష్టం కూడా రాబోతుంది. పాత వ్యక్తులు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్న కాలంలో గ్రహాలు మీకు మరింత అనుకూలంగా ఇస్తూ మీకు అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఎలా ఎదుగుతున్నారు, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారని పాత వ్యక్తులకు తెలుసుకొని వారు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పాత వ్యక్తులు అంటే మీ పాత స్నేహితులు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. మీ స్నేహం అంటే ఎంతో ఇష్టం కాబట్టి మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. అలాగే మీ ఎదుగుదల చూసి వారు ఆశ్చర్యపోతారు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే కుజదోషం కూడా కొన్ని రోజుల పాటే ఉంటుంది. ఇప్పుడు తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. చాలా కాలంగా ఏలినాటి శని ఉండడం వలన ఈ రాశి వారికి శనీశ్వరుడు చాలా ఇబ్బందులు పెట్టాడు. కానీ మీకు ఒక గుణపాఠం కూడా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు మంచి సమయం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అనవసరమైన ఖర్చు ఎలా తగ్గించాలని శనీశ్వరుడు మీకు మంచి గుణపాఠం చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఇక నుండి మీకు ఏ విధంగా జీవితంలో ఉండాలని కూడా తెలుసుకొని ఉంటారు. కాబట్టి జీవితంలో ఎప్పుడు ఎలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా తెలుసుకొని ఉంటారు.